ఇది స్ప్రింక్లర్ సిస్టమ్. ఇది స్ప్రింక్లర్లో చేయకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఎవరు ఐడియా ఇచ్చారో నాకు తెలియదు కానీ ఇంకోటి దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మీకు మొక్కలని ఈ విధంగా డ్యామేజ్ కావడానికి కారణం కూడా స్ప్రింక్లర్సే. నారుకి మీరు పెట్టేది ఏంటంటే ఫోగింగ్ చేయాలి, కానీ స్ప్రింక్లర్స్ అనేవి ఫర్టిలైజర్తో కలిపిన వాటర్ అనేవి ఆటోమేటిక్ తిరుగుతా మొక్కలు మేము పట్టడం ఏంటంటే దానికి రకరకాల స్కాచింగు, దానికి బర్నింగు, చాలా ఇష్యూస్ నడుస్తూ ఉంటాయి. స్ప్రే చేయాలి, స్ప్రే చేయండి, లేకపోతే దానికి భూమి మీద పొయ్యండి, ఏం కాదు. అంటే మట్టిలో కింద మీకు డ్రిప్ సిస్టమ్ అనేది మీకు భూమి లోపలేదు కాబట్టి అందరూ ఏంటంటే యాక్చువల్ నర్సరీ ఎలా ఉంటుందంటే ట్రేలలో వేసుకుంటాం. మనం ట్రేలలో వేసుకుని గ్రీన్ హౌస్లో పెట్టుకుని పైప్ అయినా మనం వాటరింగ్ కొట్టుకుని తర్వాత బయట అడబెట్టేసుకుని తర్వాత పైప్తో వాటర్ కొట్టుకుంటూ ఉంటాం, ఎందుకంటే ఎనఫ్ వాటర్ కొడతా ఉంటాం. కానీ మీరేం చేస్తున్నారంటే ఈ ఫర్టిలైజర్ వాటర్ ఇవన్నీ కూడా మీరు డైరెక్ట్గా చెట్టుకి ఇస్తున్నారు. అది ప్రాక్టీస్ కరెక్ట్ కాదు. అది చేయటం వలన కూడా మీ మొక్కలకి చాలా వరకు వస్తాం.